నమస్తే, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఫస్ట్ టైము పోలవరం సందర్శన చేయడానికి వచ్చారు కదా. అది ఎలా ఉంది, పనులు ఎలా జరిగినాయి అసలు అని చూడటానికి వచ్చారు. ఆ వీడియో టీవీలో వస్తుంటే చూశారనమాట. అసలు మా పిల్లలు కేజీఎఫ్ అని ఏదో సినిమా పెట్టారు ఆ మధ్యకాలంలో, చూడు బాగుంటుందని. అది చూస్తుంటే ఎలా ఉందో ఇంకా అంతకంటే బాగుంది. అసలు అలాగా చంద్రబాబు నాయుడు గారు బస్సులు కార్లతో అలాగా వస్తుంటే అసలు పోలవరం ఇన్ని రోజుల్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ పోలవరం అంతా చూడటం కుదిరింది. మేము ఫస్ట్ స్టార్టింగ్ పనులప్పుడు ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం స్టార్ట్ చేశారు కదా పనులు. అప్పుడు అందరినీ బస్సుల్లో తీసుకెళ్ళేవారు, ఊర్లలో జనాలని తీసుకెళ్ళి అక్కడ చూపించి ఆర్టీసీ బస్సులు తీసుకెళ్ళి చూపించి చక్కగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేవారు. భోంచేసి మళ్ళీ అక్కడే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పట్టిసీమలో చేసుకుని మళ్ళీ వచ్చేవారు అనమాట. అసలు చాలా ఆనందంగా తీర్థయాత్రకి వెళ్ళేవాళ్ళు ఆడవాళ్ళు మా ఊరు నుంచి కూడా బస్సులు వెళ్తే మా ఊరు వాళ్ళు కూడా వెళ్దాం బాబు అని అంటే మా వారు కూడా అందరం వెంట పెట్టుకుని వెళ్ళాం అనమాట. చాలామందిని అందరం కలిసి వెళ్దామని చాలామంది వెళ్ళాము. వెళ్ళి అన్నీ తిరిగి చూసాము. వెళ్ళేటప్పుడు అన్నీ అసలు ఆ పనులు అవన్నీ ఎంత బాగా జరిగినాయో. పైన మళ్ళీ గట్టు మీద ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి హెలిప్యాడ్ దిగటానికి అన్నీ సందర్శన చేసి స్వామిని దర్శించుకుని వచ్చామన్నమాట. వచ్చినాడు మళ్ళీ ఆ రోజు పౌర్ణమి రోజున పట్టిసీమ వచ్చి అక్కడ సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకుని వచ్చాము మేము. అసలు అందరికీ చాలా ఆనందంగా అయింది. మా వారు తీసుకెళ్తే మళ్ళీ ఊరికే ఉండరు, అందరికి చక్కగా చూపించుకుని వాళ్ళకి మంచిగా అన్నీ చూసుకుని తీసుకొస్తారు జాగ్రత్తగా. ఆడవాళ్ళం కదా అందరం ఇంకా ఆనందపడిపోయారు అనమాట. మొన్న ఎవరో ఒక ఆమె వచ్చి ఒక 2-3 నెలల క్రితం అమ్మాయి గారు మళ్ళీ బాబుని మళ్ళీ తీసుకెళ్ళమనండి, పోలవరం ఒకసారి చూస్తాం, బాబుకి చెప్పండి ఎప్పుడన్నా తీసుకెళ్తారేమో అని అంటే, చంద్రబాబు నాయుడు గారు రానివ్వు అప్పుడే వెళ్దాం, మళ్ళీ ఒకసారి పనులన్నీ పూర్తయ్యాక ఎప్పుడొకప్పుడు మళ్ళీ ఏదో ఒకటి పెడతారుగా చూద్దాం వెళ్ళని నవ్వుకున్నాం అనమాట. చాలా బాగుంది. అమ్మాయి గారు అసలు మళ్ళీ వస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెళ్దామే మనం అని చాలా ఆనందంగా చెప్తున్నాడు చిన్నపిల్లలాగా. అది గుర్తుకొచ్చి వీడియో పెడుతున్నాను. వాళ్ళందరినీ కూడా ఫోటోలు దిగామన్నమాట. అందరినీ ఫోటోలు తీశారు మా వారు. అవన్నీ ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తవ్వాలి, ఆయన కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ప్రారంభోత్సవం చేయాలి. మేమందరం కూడా వెళ్ళి ఎప్పటికప్పుడు మళ్ళీ ఆ పోలవరం ఒక సందర్శన ప్రదేశంలాగా అందరం చూడాలి అని కోరిక అనమాట బలంగా. అది తీరుతుందని అనుకుంటున్నాను. ఆ ఫోటోలన్నీ యాడ్ చేస్తాను చూడండి. అసలు చాలా ఆనందం అయింది. అవన్నీ చూపిస్తుంటే టీవీలో ఇవన్నీ మనం అప్పుడు తిరిగి చూసినాయే కదా, ఇదిగో ఈ చోట ఇక్కడ ఇది ఉంది అని చెప్పుకున్నాము మా వారు నేను. అందుకని వీడియో పెడుతున్నాను, మీరు కూడా చూస్తారని. చూసేయండి. మీలో కూడా ఎవరైనా ఇలాగా పోలవరం వెళ్ళి మాకులాగా చూసిన వాళ్ళు ఉంటే అవి గుర్తుకొస్తే నేను పెట్టిన వీడియో చూసి ఒక లైక్ చేయండి నా వీడియోని, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి.